అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలో కందుల కొనుగోలు సమయంలో తూకాలలో దళారులు మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళారులు తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్ కాటా యంత్రాన్ని, కందుల బస్తాలను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులకు అప్పగించారు. తూనికలు కొలతల శాఖ నిపుణుల బృందం ఎలక్ట్రానిక్ కాటా యంత్రాన్ని పరిశీలించగా రిమోట్ కంట్రోల్తో నడిచే చిప్ను అమర్చినట్లు గుర్తించారు. రైతుల ఫిర్యాదు మేరకు మోసాలకు పాల్పడిన 5 దళారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రైతులు వాళ్ళకు పండిన కంది పంటను దళారి రామాంజనేయులు ఓ క్వింటాలకు 7,500 రూపాయలతో రైతుల దగ్గర కొని మధ్యవర్తి బ్రోకర్ గా సూర్యనారాయణ ఇద్దరు కలిసేసి అక్కడ తూకం వేస్తుంటారు. మిషన్ లో ఒక చిప్ పెట్టి దానికి రిమోట్ పెట్టి ఉన్నదానికంటే మామూలుగా 50 కిలోలు ఉండాల్సినది 60 కిలోల దాకా మ్యూట్ చేసి పెట్టింటారు. రైతుకు అనుమానం వచ్చి అదే సంచిని వేరే సార్ పెట్టి చూసిస్తే దాదాపు 8 నుండి 10 కిలోలు ఎక్కువ వచ్చేసింది. మాకు తూకంలో ఏదో మోసం ఉందని చెప్పేసి చూస్తే దాదాపు క్వింటానికి 15 నుండి 20 కిలోల వరకు తేడా వచ్చింది. మోసం చేశారు రైతులను. ఈ రోజు 70 క్వింటాల దాకా పట్టుకొని తీసుకుపోతుంటే ఐసర్ను, కందులను మరియు 5 మంది దళారులపైన కేసు నమోదు చేయబడింది.